రామరాజు తన ముగ్గురు కొడుకులు బయట పడుకోవటం చూసి అక్కడికి వచ్చి ధీరజ్ దగ్గర కూర్చొని తన చెయ్యి తడుముతూ, ఎందుకురా ఇంత బాధపడుతున్నావు? నన్ను బాధపెడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు. ఎప్పుడైనా ఇలా జరిగిందా? మొదటిసారిగా ఇలా జరిగిందిరా నిన్ను ఇలా బాధ పెట్టడం నేను అని చెప్పేసి అయితే తన ధీరజ్ని చూసి అలా తను బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ పడుకోవటం చూసి సరే పడుకో అని చెప్పేసి అయితే అక్కడి నుండి లెగిసిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న ధీరజ్ని చూసి మాత్రం చాలా బాధపడుతూ ఒక కన్నీటి చుక్కని తన చేతి మీద వదిలేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ఒక్కసారిగా తులుక్కమని లెగుస్తూ ఉంటాడు. ఏంటి ఈ కన్నీటి చుక్క నా దిన మీద ఉంది, ఎవరో వచ్చారు, నాకు తెలిసి నాన్నే వచ్చి ఉండాలి, నాన్న వచ్చినట్లు ఉన్నాడు, నిజంగా నాన్న వచ్చాడు అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్యని లేపి, అన్నయ్య అన్నయ్య ఒక్కసారి లెగన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ ఒక్కసారిగా లెగిచి, ఏంట్రా ఈ అర్ధరాత్రి ఎలా లేపుతున్నావు, ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, అన్నయ్య నాన్న వచ్చాడు, ఇప్పుడే నా దగ్గరికి నాన్న వచ్చి నా చెయ్యి తడుముతూ, చూడు చూడు ఒక్కసారి నా దగ్గరికి వచ్చి చాలా బాధపడినట్టు కూడా ఉన్నాడు, ఇదిగో కన్నీటి చుక్క కూడా నా మీద పడింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా ధీరజ్ని కౌగలించుకుంటూ ఉంటాడు. నాన్నకు నీ మీద ప్రేమ ఉంది కానీ బయటకు చూపించటం లేదురా అని చెప్పేసి అయితే సాగర్ అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ గ్రౌండ్లో ఉండటం చూసి రామరాజు విశ్వ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న విశ్వ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. విశ్వ దగ్గరికి చాలా కోపంగా రామరాజు వచ్చి, ఇక నా జోలికి కానీ, నా కొడుకుల జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే తన మెడని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న విశ్వ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇక నుండి నా ఫ్యామిలీ జోలికి వస్తే నువ్వు పైలోకాలకి వెళ్ళవలసిందే అని చెప్పేసి అయితే రామరాజు బెదిరిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.